మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నామమాత్రంగా కాకుండా ఉద్యమంగా చేపట్టి మొక్కలు నాటి పట్టణాన్ని అర్థవనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రామాయంపేట పట్టణంలో 12వ వార్డులో 5 రోజుల పాటు కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయం నుంచి సిద్దిపేట చౌరస్తా మీదుగా మున్సిపాలిటీ వరకు పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవిందర్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, సుందర్ సింగ్, మల్యాల కిషన్, దేవుని జయరాజు, చిలిక గంగాధర్, కోఆప్షన్ సభ్యులు ఎస్కే హైమద్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్ర, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా గ్రూప్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి రామంపేట మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని శాఖల వారు పాల్గొని మున్సిపాల్లో మన రామంపేట ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంకు గాలి తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పరిశుభ్రతనే మనకు సీజనల్ వ్యాధులు కలగకుండా కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికని అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రజలకు. ఎందుకంటే ఈరోజు మన ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యంగా ఉన్నట్టు మనము ఇవన్నీ దీనికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సీజనల్ వ్యాధులు రావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుంటుందో దానికి అందరికీ ప్రజలు అవగాహన కల్పించడానికి ఈరోజు మన రామంపేట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు బోర్డు మెంబర్స్ దానికి సంబంధించిన అందరూ పాల్గొని బ్రహ్మాండంగా ర్యాలీ తీయడం జరుగుతుంది. జై తెలంగాణ. ఏదైతే ప్రవేశపెట్టిందో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమము, ఇది 5 రోజుల ప్రోగ్రాం. దీనికి సంబంధించి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్సు, మా కమిషనర్ గారు, మా స్టాఫ్, అదేవిధంగా రామాయంపేటకు చెందిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. పార్టీలో ఖచ్చితంగా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం. ఏదైతే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో ఈ కార్యక్రమం మనం అందరం కలిసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఈరోజు ఫస్ట్ రోజు ర్యాలీ ఉంది, సెకండ్ రోజు వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ ఉంది, థర్డ్ రోజు ఏదైతే స్కూల్స్, కాలేజెస్ అది క్లీనింగ్ ఉంది, ఫోర్త్ రోజు ఏదైతే డాగ్స్ ఉన్నాయో అవి ఆ డాగ్స్ని తీసుకుపోయి దాన్ని అది ఆపరేషన్ చేయించి వాటికి కూడా వదిలేయాలి. 5వ రోజు టోటల్గా లోకల్లో ఉన్న అన్ని వార్డులలో క్లీనింగ్ అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటాలనే ఆలోచనతో ఉన్నాం. ఆ ఆలోచన ఎందుకంటే ఈ ఇంట్లో కూడా ప్రతి ఇంటికి కూడా 3 మొక్కలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్, సెకండ్ వార్డు ఈరోజు స్టార్ట్ అవుతుంది. రోజు 2 వార్డులకు సంబంధించి మున్సిపల్ వార్డు కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతం చేయాలి. అదేవిధంగా రామాయంపేట ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ జై తెలంగాణ. కార్యక్రమంలో భాగంగా ఇవాళ రామాయంపేట మున్సిపాలిటీలో ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీలో చైర్మన్ గారు మరియు ఇంకా సోదరులు, సోదరిమణులు, మన పారిశుద్ధ్య సోదరులు, ఆర్పీలు, సిఏలు అందరం పాల్గొనడం జరిగింది. ప్రతి వర్షాకాలం స్టార్ట్ కాగానే ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం చాలా మంచి ఆలోచన. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే డెంగ్యూ జ్వరం కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, ఈ దోమల బారిన పడి ఎంతోమంది జ్వరాల బారిన పడుతుంది. కాబట్టి మన ఒక్క మున్సిపాలిటీ పారిశుద్ధ్య సోదరులే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి ముందట శుభ్రంగా ఉంచుకోవడము ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తించి ఈ వర్షాకాలం పోయేంత వరకు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క రామాయంపేట అందరికీ తెలియజేస్తూ